ఈ మధ్య మన పక్క దేశాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో, జియోపాలిటిక్స్ ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడం ఒక థ్రిల్లర్ సినిమా చూసినట్టుంది. మొన్నటిదాకా అంతా కూల్గా ఉందనుకుంటే ఇప్పుడు చైనా వాళ్ళు మరో కొత్త నాటకం మొదలుపెట్టారు. ఉత్తరాఖండ్లోని దార్చులా అనే ప్లేస్లో ఉన్న మన భారతీయ వ్యాపారులు వ్యాపారం చేయడానికి ఫుల్గా రెడీ అయిపోయారు. మన ఫారిన్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్లు కూడా వాళ్ళ చేతిలో పక్కాగా ఉన్నాయి. కస్టమ్స్ క్లియరెన్స్ అయిపోయింది. ఇక జిల్లా ఆఫీసర్లు కూడా తమ ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్గా పూర్తి చేశారు. వందల ఏళ్లుగా కేవలం గాడిదల మీదే తీసుకెళ్లిన సరుకులను ఇప్పుడు తొలిసారి పెద్ద పెద్ద ట్రక్కులలోకి ఎక్కించేశారు. అంతా రెడీ, ఇక బయలుదేరడమే తరువాయి అనుకుంటున్న టైంలో ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సరిగ్గా జూలై 7వ తేదీన వాళ్ళు బోర్డర్ దాటడానికి కేవలం 24 గంటల ముందు దార్చులా ఎస్టీఎం ఆశిష్ జోషి గారి కంప్యూటర్లో బోర్డర్ అవతల నుంచి సడన్గా ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్ పంపింది సాక్షాత్తు చైనా అధికారులే. దయచేసి భారతీయ వ్యాపారులను బోర్డర్ దాటించి ఇటువైపు పంపొద్దు అనేది ఆ మెసేజ్ అర్థం. ఎందుకని అని అడిగితే టిబెట్లోని తక్లకోట్ అనే ఏరియాలో వాళ్ళు ఒక కొత్త మార్కెట్ ప్లేస్ అలాగే కొన్ని పెద్ద గోడౌన్లు కడుతున్నారని, ఆ వర్క్ మొత్తం పూర్తయ్యే వరకు వ్యాపారం స్టార్ట్ చేయడానికి వీల్లేదని ఒక సాకు చెప్పారు. కానీ ఒకసారి లాజికల్గా ఆలోచిస్తే అఫీషియల్గా జూన్ 1వ తేదీన మొదలైన ఈ వ్యాపార సీజన్ కోసం చైనా సడన్గా జూలై 7వ తేదీన ఈ కన్స్ట్రక్షన్ అనే సాకును ఎందుకు చెబుతుంది? అది నిజంగా కేవలం ఇటుకలు రాళ్లతో కడుతున్న ఒక మామూలు గోడౌన్ మాత్రమేనా, లేక 6 ఏళ్లుగా మూసి ఉన్న ఈ దారిని అడ్డుగా పెట్టుకుని మన భారత కళ్ళకు కనపడకుండా దాచిపెట్టడానికి చైనా అక్కడ ఏమైనా ఒక కొత్త మిలిటరీ బేస్ లేదా లాజిస్టిక్స్ బేస్ కడుతుందా? ఇక్కడ అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏంటంటే, సరిగ్గా ఇదే జూలై నెలలో ఇక్కడికి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని పెంగ్సావ్ కనుమ దగ్గర 6 ఏళ్ల తర్వాత మయన్మార్తో బోర్డర్ ట్రేడ్ అకస్మాత్తుగా ఎందుకు ఓపెన్ అవుతుంది? ఇది కేవలం అలా అనుకోకుండా జరిగిపోలేదు. న్యూఢిల్లీలో కూర్చున్న మన భారత ప్రభుత్వం మనకు సంబంధించిన 2 కష్టమైన సరిహద్దుల మీద ఒకేసారి కొత్త గేమ్ స్టార్ట్ చేసేలా ఒక అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసింది. మనం మాట్లాడుకుంటున్నది కేవలం 2 దేశాల మధ్య జరిగే వ్యాపారం గురించి కాదు, భారత్ ఫాలో అవుతున్న ఒక స్ట్రాంగ్ బార్డర్ ప్లాన్ గురించి. ఈ మొత్తం కథను డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలంటే మనం 2020వ సంవత్సరానికి వెనక్కి వెళ్ళాలి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. కరోనా వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్న టైంలో భారత్ చైనా బోర్డర్ అలాగే భారత్ మయన్మార్ బోర్డర్స్ పక్కన జరిగే వ్యాపార సంబంధాలన్నీ కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి. ఈ గడిచిన 6 ఏళ్ల కాలంలో ప్రపంచం ఎంతో మారిపోయింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మన భారత సరిహద్దు ప్రాంతాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు మన వ్యాపారులు తమ సరుకులను టిబెట్కు తీసుకెళ్లడానికి వారాల తరబడి ఆ గాడిదల మీద లేదా నడుచుకుంటూ కష్టపడుతూ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ 6 ఏళ్ల గ్యాప్లో మన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆ పెద్ద పెద్ద కొండలను తొలచి మరీ దార్చులా లిపులేక్ రోడ్డు పనులను కంప్లీట్ చేసింది. ఇది కేవలం తారు వేసిన ఒక మామూలు రోడ్డు కాదు, మన పవర్ ఏంటో చూపించడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మన వ్యాపారులు తమ సరుకులను పెద్ద పెద్ద ట్రక్కుల ద్వారా డైరెక్ట్గా ఇండో టిబెటన్ బిజినెస్ సెంటర్కి తీసుకెళ్లగలుగుతున్నారు. ఇలా మన ట్రక్కులు ఎంటర్ అవ్వడం చైనాకు అస్సలు నిద్ర లేకుండా చేస్తుంది. ఎందుకంటే రేపొద్దున్న అవసరమైతే మన ఆర్మీ ట్రక్కులు, ఫిరంగులు, ఇతర సామాన్లను కూడా కేవలం కొన్ని గంటల్లోనే ఆ లిపులేక్ కొండలపైకి చేర్చగలమన్న విషయం చైనాకు స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. మనం రోడ్డు వేసేసాం, మన బండ్లు బోర్డర్ వరకు వెళ్ళిపోతున్నాయి. కానీ ఆ ట్రక్కుల నుండి సరుకులను కిందకి దించిన తర్వాత మన వ్యాపారులు చైనా భూభాగంలోకి ఎంటర్ అవ్వడానికి దాదాపు ఒక 2 కిలోమీటర్లు నడవాలి. ఇది మన ప్లేస్ కాదు, అలాగే వాళ్ళ ప్లేస్ కూడా కాదు, ఇద్దరికీ చెందని ఒక కామన్ ఏరియా. సరిగ్గా ఇక్కడే చైనా తన మైండ్ గేమ్ ఆడుతుంది. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కు తెలిసిన పచ్చి నిజం ఏమిటి అంటే చైనా ఆర్మీ డిక్షనరీలో పౌరుల వాడుక కోసమనే మాటే లేదు. టిబెట్ బోర్డర్ ఏరియాల్లో చైనా ఏది కట్టినా దాన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. సైలెంట్గా ఉన్న టైంలో గోడౌన్లో కనిపిస్తుంది, ఏదైనా యుద్ధం వస్తే డైరెక్ట్గా ఒక మిలిటరీ బేస్ లాగా మారిపోతుంది. రాత్రికి రాత్రే ఆ తక్లకోట్లో జరుగుతున్న ఈ పెద్ద కన్స్ట్రక్షన్ రేపొద్దున్న మిలిటరీ సామాన్లు, కమ్యూనికేషన్ వస్తువులు లేదా నిఘా సిస్టమ్స్ను దాచిపెట్టడానికి ఏర్పాటు చేసిన
ఒక అడ్వాన్స్డ్ బేస్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. ఎందుకంటే మన వ్యాపారులు బోర్డర్ దాటినప్పుడు అక్కడి లోకల్ పరిస్థితులు, ఆర్మీ కదలికలు గమనిస్తారు. వాళ్ళు ఒక రకంగా మనకు సీక్రెట్ ఏజెంట్ల లాగా పనిచేస్తారు. దీన్ని ఆపడానికే చైనా ఆ ఈమెయిల్ నాటకం మొదలుపెట్టింది. కానీ మన భారత్ ఊరికే సైలెంట్గా కూర్చునే రకం కాదు. న్యూఢిల్లీ వేస్తున్న మాస్టర్ ప్లాన్స్ ఇప్పుడు డిఫెన్స్ మోడ్ నుంచి అటాకింగ్ మోడ్కి మారిపోయాయి. ఇక్కడ చైనా వాళ్ళు లిపులేక్లో తమ గేమ్స్ ఆడుతుండగా అదే టైంలో అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలో భారత్ మయన్మార్ బార్డర్ దగ్గర ఉన్న పెంగ్సావ్ ప్లేస్ ద్వారా వ్యాపారాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్లు భారత్ చెప్పింది. మయన్మార్లో దారుణమైన అంతర్యుద్ధం నడుస్తున్న భయంకరమైన పరిస్థితుల్లో కూడా మన భారత్ అక్కడ బార్డర్ ట్రేడ్ని స్టార్ట్ చేయడం అనేది ఒక సూపర్ ఐడియా. దీనికోసం మన ప్రభుత్వం ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ అనే ఒక పదునైన పాలసీని తీసుకువచ్చింది. మన సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ బార్డర్ చెక్ పాయింట్ను రోజు ఓపెన్ చేయరు. నెలకు కేవలం 3 రోజులు అనగా 10, 20, 30వ తేదీలు మాత్రమే తెరుస్తారు. దీనివల్ల ఆర్మీకి బార్డర్ మీద పర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటుంది. ఆయుధాల స్మగ్లింగ్ రిస్క్ తగ్గుతుంది. ఇది అటు సెక్యూరిటీకి ఇటు ఎకానమీకి మధ్య ఒక సూపర్ బ్యాలెన్స్ లాంటిది. టిబెట్లోని ఆ మారుమూల ప్రాంతంలో బతుకుతున్న జనాలకు మన భారత్ నుండి వెళ్ళే బెల్లం, అగ్గిపెట్టెలు, వంటపాత్రలు లాంటి చిన్న చిన్న వస్తువులు వాళ్ళ ప్రాణంతో సమానం. చైనా వాళ్ళ సప్లై ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది. కాబట్టి 100 ఏళ్లుగా అక్కడున్న టిబెట్లను మన భారతీయ వస్తువుల మీద ఆధారపడే బతుకుతున్నారు. వాటికి బదులుగా వాళ్ళ దగ్గర నుంచి ఉన్ని, పష్మినా లాంటివి మన భారత్లోకి వస్తాయి. చైనాకు అసలు నిద్ర లేకుండా చేసిన మోడీ గవర్నమెంట్ అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం. పాత ప్రభుత్వాల పాలసీ ఎలా ఉండేదంటే శత్రువు రాకుండా బోర్డర్ని ఖాళీగా ఉంచడమే. ఆ ఖాళీ ప్లేసెస్ని చూసే చైనా వాళ్ళు మెల్లమెల్లగా మన స్థలాలను ఆక్రమించడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. బోర్డర్ని సేఫ్గా ఉంచాలంటే అక్కడ కేవలం ఆర్మీని పెట్టడం మాత్రమే కాదు, ఆ బోర్డర్ ఓళ్లల్లో జనాల సంఖ్యను పెంచడమే కరెక్ట్ అని మన ప్రభుత్వానికి బాగా అర్థమైంది. వ్యాపారం స్టార్ట్ అయితే రవాణా పెరుగుతుంది, కొత్తగా హోటళ్ళు వస్తాయి, లోకల్ కుర్రాళ్లకు పని దొరుకుతుంది. మన జనాలు ఆ సరిహద్దులో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నంతకాలం ఆ చైనా వాళ్ళ ఆక్రమణ ప్లాన్స్ ఏవి వర్కౌట్ కావు. చైనా వాళ్లకు ఇప్పుడు మండిపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మన భారత్ ఒకేసారి 2 వైపులా ఫుల్ యాక్టివ్గా ఉండడం. ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్లో మయన్మార్తో ట్రేడ్ ఓపెన్ చేసి మన భారత్ తన సత్తా ప్రూవ్ చేస్తుంటే, మరోపక్క లిపులేక్లో వ్యాపార ఒప్పందానికి రెస్పెక్ట్ ఇవ్వాలని చైనా మెడలు వంచుతుంది. ఒకవేళ చైనా వ్యాపారాన్ని ఆపేస్తే అక్కడి లోకల్ టిబెటన్లకి చైనా గవర్నమెంట్ మీద కోపం కట్టలు తెంచుకుంటుంది. పోనీ వ్యాపారాన్ని ఓపెన్ చేద్దామా అంటే మన భారతీయ వ్యాపారులు రోజు అక్కడికి వెళ్ళి వస్తుంటే చైనా దొంగచాటుగా చేస్తున్న మిలిటరీ పనులన్నీ బయటపడిపోతాయి. డ్రాగన్కి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఇది కేవలం ఏదో ప్రతి నెల వెళ్ళే కొన్ని 100 ట్రక్కుల మ్యాటర్ కాదు. ఇది మన దేశం మీద మనకున్న నమ్మకానికి సంబంధించిన విషయం. ఈరోజు మన బార్డర్స్ అంటే ఎక్కడో ఆగిపోయే ప్లేస్లు కాదు, మన పవర్ అక్కడి నుంచే మొదలవుతుందని మన నాయకత్వం గట్టిగా డిసైడ్ అయిపోయింది. ఈ రోజుల్లో భారత్ ఇకపై ఎవరో ఏదో చేస్తే రియాక్ట్ అయ్యే పొజిషన్లో లేదు. కథను మనమే డిసైడ్ చేసి శత్రువును వాళ్ళ సొంత గడ్డ మీద ఉక్కిరిబిక్కిరి చేసేలా మనం మారుస్తున్నామని పక్కాగా అర్థమవుతుంది. చైనా ఆడుతున్న ఈ మైండ్ గేమ్స్కి చెక్ పెడుతూ మన దేశం వేస్తున్న ఈ మాస్టర్ స్ట్రోక్ ఫ్యూచర్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.